నిజం ఎప్పుడూ గెలుస్తుంది. అది ఎప్పటికీ ఓడదు. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. ఇది సత్యం. అమ్మా, నాన్నా, ఏమిటి రాము? నేను ఆట ఆడుంది బాబు. ఎప్పుడూ నిజం చెప్పాలి. ఏ పరిస్థితిలో అయినా నిజం చెప్పాలి. ఒకరోజు గ్రామ పెద్ద ఒక ప్రకటన చేశాడు. గ్రామస్తులారా, మన ఊరి భవిష్యత్తు కోసం మనమంతా కలిసి రావాలి. ఈ పని కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. రేపు ఉదయం అందరూ సభకు రావాలి. ఇది మనందరి బాధ్యత. ఎవరైనా నిజాయితీగా ఉంటే వారికి బహుమతి ఇస్తాను. ఇది విన్న రాము ఆనందపడ్డాడు. కాని సోము మాత్రం నేను ఏదైనా అబద్ధం చెప్పి బహుమతి పొందాలి అని అనుకున్నాడు. కొన్ని రోజులకు గ్రామ పెద్ద తన పొలంలో బంగారు నాణేలు పోగొట్టుకున్నాడు. అయ్యో, నా బంగారం ఎక్కడికి పోయింది? రాము ఆ పొలానికి వెళ్ళినప్పుడు ఆ నాణేలు కనుగొన్నాడు. వెంటనే వాటిని గ్రామ పెద్ద దగ్గరకు తీసుకెళ్లాడు. గ్రామ పెద్ద ఆనందంతో రాముని ప్రశంసించాడు. ధన్యవాదాలు పెద్దయ్యా. ఆ నాణేలు నేనే కనుగొన్నాను. ఇద్దరూ వినండి, నేను మీకు ఒక పరీక్ష చెప్తున్నాను. ఇది ఏదో ఒక వైద్యం. అది ఒక కుండ. అబ్బే, ఇది ఒక కోడి పిల్ల. అయ్యో, ఈ నాణేలు ఎవరివో నిజంగా చెప్పిన వారికి బహుమతి అన్నాడు. రాము నిజాయితీగా చెప్పాడు. నేను పొలంలో దొరికినవి తీసుకువచ్చాను. ఇవి నావి కావు, ఇవి నావే. కానీ నేను ఫీల్డ్లో కనుగొన్నాను. అది ముఖ్యం కాదు, అవి నావి. రాము నిజం చెప్పాడు. సోము అబద్ధం చెప్పాడు. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. రాముకు బహుమతి ఇచ్చాడు. సోమును మందలించాడు. ఆ రోజు నుండి సోము తన తప్పు గ్రహించాడు. చాలా బాగా ధన్యవాదాలు.